కాంట్రాక్ట్ లెక్చరర్ల జీవితాలతో చెలగాటం ఆడుతోంది కూటమి ప్రభుత్వం. వేతనం లేకుండా పనిచేయాలని అధికారులు హుకుం జారీ చేస్తున్నారు. మే నెలలో జీతం ఇచ్చేందుకు నో చెప్పిన ప్రభుత్వం ఫెయిల్ అయిన విద్యార్థులకు క్లాసులు చెప్పాలంటూ ఒత్తిడి తీసుకొస్తోంది. మే నెలలో పని చేయకుంటే జూన్లో రెన్యువల్ ఉండదంటూ బెదిరింపులకు దిగుతోంది. ప్రభుత్వ విధానంతో వేలాది మంది కాంట్రాక్ట్ లెక్చరర్స్ మానసిక వేదనకు గురవుతున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లపై కూటమి ప్రభుత్వం కక్ష సాధిస్తోంది. ఒక పక్క నో వర్క్ నో పే అంటూనే 12 నెలల్లో పనిచేయాలంటోంది. మే నెలలో అడ్మిషన్లు, ఫెయిల్ అయిన విద్యార్థులకు అదనపు తరగతుల నిర్వహణ చూడాలని, కానీ వేతనం మాత్రం ఇచ్చేదే లేదని అధికారులు హుకుం జారీ చేశారు. హాజరు కాకపోతే వచ్చే విద్యా సంవత్సరం సర్వీస్ను పునరుద్ధరించేదే లేదని హెచ్చరించడంతో కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లు ఆందోళన చెందుతున్నారు. మరోపక్క పాలిటెక్నిక్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్ల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. వార్షిక పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంలో ప్రైవేట్ పాలిటెక్నిక్ లెక్చరర్లకు అవకాశం ఇచ్చి ప్రభుత్వ పాలిటెక్నిక్స్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లు పనికి రారంటూ దూరం పెట్టడం విస్తుగొలుపుతోంది. రాష్ట్రంలోని 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 3618 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు పనిచేస్తున్నారు. వీరికి గత టీడీపీ ప్రభుత్వంలో 2019 వరకు 11 నెలల కాలానికి కాంట్రాక్ట్ ఉండేది. మే నెలకు కాంట్రాక్ట్ రద్దు చేసేవారు. కానీ పబ్లిక్ పరీక్షలు ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడం, సప్లిమెంటరీ పరీక్ష పత్రాల మూల్యాంకనం, రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ తదితర సేవలకు మే నెలలోనూ వీరిని ఉపయోగించుకునేవారు. కానీ వేతనం మాత్రం ఉండేది కాదు. దీంతో ఒక నెల వేతనం లేక కాంట్రాక్ట్ లెక్చరర్ల కుటుంబాలు తీవ్ర కష్టాలు పడేవి. మార్చి 5, 2019లో టీడీపీ ప్రభుత్వం నాటి క్యాబినెట్లో 10 రోజుల గ్యాప్తో 12 నెలల జీతాలు ఇచ్చేలా క్యాబినెట్లో నిర్ణయం చేసింది. అయితే ప్రభుత్వం దీనికి సంబంధించిన జీవో మాత్రం విడుదల చేయకుండా కాంట్రాక్ట్ ఉద్యోగులను మోసం చేసింది. అయితే వైఎస్ జగన్ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులకు న్యాయం చేసింది. మే నెలలో చేస్తున్న సేవలను ప్రభుత్వం గుర్తించింది. 2019 నుంచి 2023 వరకు 10 రోజుల స్వల్ప విరామంతో మే నెల వేతనంతో కలిపి 12 నెలల వేతనం అందించారు. వరుసగా 4 ఏళ్ల పాటు ఇలా వేతనం అందుకున్నారు కాంట్రాక్ట్ లెక్చరర్లు. కూటమి ప్రభుత్వం రాగానే 2024 మే నెల పనికి వేతనం నిలిపివేసింది. 2019లో గత టీడీపీ ప్రభుత్వం కేబినెట్లో చేసిన నిర్ణయానికి తూట్లు పొడిచింది. 2025 మేలో సేవలకు వేతనం ఇవ్వలేదు. దీంతో 2026 మే నెలలో పనిచేసేదే లేదని కాంట్రాక్ట్ లెక్చరర్లు ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. అయితే ఈ ఏడాది మే నెల విధులకు హాజరు కాకపోతే కాంట్రాక్ట్ రద్దు చేస్తామని మౌఖిక ఆదేశాలిచ్చి కాంట్రాక్ట్ ఉద్యోగులపై బెదిరింపులకు దిగుతోంది సర్కారు. ప్రభుత్వ నిర్ణయంపై కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.